నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. ప్రభుత్వం వెంటనే జీతాలు మంజూరు చేయాలంటూ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ తాత్కాలిక ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరడ గ్రామ పంచాయతీ సిబ్బందికి గత 10 నెలలుగా జీతాలు రావడం లేదని ఉద్యోగులు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. గ్రామ పంచాయతీ సిబ్బంది మొత్తం 11 మంది ఉద్యోగులు, అందులో 6 మల్టీపర్సన్స్ ఉద్యోగులకు ఒక్కొక్కరికి జీతం 9,500 రూపాయలు. ఎంఎన్ఆర్ డైలీ లేబర్ కింద 5గురు ఉద్యోగులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలతో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని గత 3 రోజుల క్రితం ఎంపీడీఓ, ఎంపీఓ, కార్యదర్శి, స్పెషల్ ఆఫీసర్ నేరడ గ్రామంలో ఓ నర్సరీని పరిశీలించుటకు వచ్చిన సమయంలో పై ఉన్నతాధికారులను మా జీతాలు ఇప్పించండి అంటూ ఉన్నతాధికారులను వేడుకోగా అసలు మిమ్మలను ఉద్యోగంలో ఎవరు చేర్చుకున్నారో వారిని అడ్డుకోండని, లేదంటే ఉద్యోగం మానేయండి చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి మాకు జీతాలు ఇప్పించాలని చేతులెత్తి వేడుకున్నారు. మడూరు నాగభూషణ గ్రామ పంచాయతీ సిబ్బందిని 1990లో ఉన్నాను. ఇంతవరకు మాకు 90 నుంచి ఇచ్చారు, కానీ ఇప్పుడు 10 నెలల కంచి జీతాలు ఇవ్వలేదు. ఈ 10 నెలల జీతాల గురించి మేము ఇవాళ రోజుల నెలలు బంద్ పెట్టి ఆఫీసులో ధర్నా చేసుకుంటాను కూర్చున్నాం. కార్యదర్శిని అడిగిన సపోర్ట్ చేస్తలేదు, ఏ ఆఫీసర్ని అడిగిన సపోర్ట్ చేస్తలేదు. ఇవాళ కలెక్టర్ గారి దృష్టికి పోవాలని ఎంతో వేదన పడుతూ దిక్కించుకుంటూ ఎంతగానో ఇది చేసుకుంటూ కలెక్టర్ గారికి విజ్ఞాపన చేస్తున్నాం. మేము వెంటనే మా 10 నెలల జీతాలు స్పందించి వెంటనే పంపించగలరని మా ప్రార్థన. 10 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ చేస్తున్నా. మన ఎంపీడీఓ మేడాన్ని గంచినా, సార్ని గంచినా, కార్యదర్శికి గంచినా అడిగినా కూడా జీతాలు ఇస్తలేదు. ఏమన్నా అంటే వాళ్ళు 10 నెలల నుంచి ఎందుకు ఆగుతున్నావు, బంద్ చేసి ఇంటికి ఉండాలి, కానీ నేను చేయని చెప్తలేదు. మీ జీతం వచ్చాడు ఇస్తామంటారు. అసలు మళ్ళీ అన్నది కదా 20 నెలలు రావు జీతాలు, మీరు బంద్ చేసుకోండి మీరు అని అన్నది. ఎవరైతే పెట్టారో వాళ్ళు సర్పంచ్ ఇస్తాడు, సర్పంచ్ని అడుక్కోమని చెప్పారు. అదే అట్లని ఇలా బంద్ చేసినాం. మేము బంద్ చేసి ధర్నా చేస్తున్నాం. ఇక్కడ ఆఫీసులో కలెక్టర్కు దండం పెడతాను. కలెక్టర్ జీతాలు విడుదల చేయాలని కోరుకుంటాము.